హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో ఇడ్లీలోకైనా, వడలోకైనా, దోశలోకైనా, ఎందులోకైనా సరే చాలా చాలా రుచిగా ఉండే విధంగా ఆంధ్రాలో టిఫిన్ సెంటర్ వాళ్ళు ప్రిపేర్ చేసే చట్నీ ఒరిజినల్ రెసిపీని చూపించబోతున్నాను. ఈ చట్నీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ చట్నీ ప్రిపేర్ చేసిన రోజున ఇడ్లీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఖచ్చితంగా 5-6 ఇడ్లీ లాగించేస్తారు. అంత రుచిగా ఉంటుంది. మరీ ఎక్కువగా చెప్తున్నాను అనుకోవద్దు, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆంధ్రాలో టిఫిన్ సెంటర్ వాళ్ళు ప్రిపేర్ చేసే ఈ టేస్టీ చట్నీని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 కప్పు పల్లీలను వేసుకొని ఈ పల్లీలని కలుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లోనే పల్లీల పైన పొట్టు లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఖచ్చితంగా ఈ పల్లీలని వీలైనంత వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోవడానికి ట్రై చేయండి. అప్పుడే మీకు చట్నీ అనేది చాలా రుచిగా వస్తుంది అనమాట. మీరు పల్లీలను టైం తీసుకొని ఎంత బాగా వేయించుకుంటారో దాని మీద ఆధారపడి ఉంటుంది చట్నీ టేస్ట్ అంతా కూడా. సో పల్లీలు చూసారా, ఇలా చక్కగా వేగి పల్లీల పైన పొట్టు లైట్గా రంగు మారేటప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. నెక్స్ట్ ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక 6 నుంచి 8 వరకు పచ్చిమిర్చిని తీసుకొని వాటిని ఈ విధంగా సగానికి తుంచుకొని వేసుకోండి. పచ్చిమిర్చిని డైరెక్ట్గా వేసేసారంటే అవి వేగేటప్పుడు కొంచెం పేలతాయి అనమాట. అందుకని ఇలా సగానికి తుంచుకొని వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒక 30 సెకండ్ల పాటు నూనె ఏమి వేసుకోకుండా వేయించుకోండి. ఒక 30 సెకండ్ల పాటు వేయించుకున్నారంటే పచ్చిమిర్చిలో ఉన్న చెమ్మంతా కూడా పోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ దాకా నూనెని వేసుకోండి. నూనె వేసుకున్న తర్వాత 1 ఇంచి అల్లాన్ని పైన పొట్టు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 2 పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇలా ఉల్లిపాయ వేసుకోవడం వల్ల ఈ చట్నీ చాలా చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఈ ఉల్లిపాయని, అల్లం, వెల్లుల్లిని మరీ ఎక్కువసేపు వేయించకూడదు అనమాట. జస్ట్ మనకి ఉల్లిపాయ రెబ్బలు సపరేట్ అయ్యేంత వరకు మాత్రమే లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. సో చూసారా, ఉల్లిపాయ రెబ్బలు ఇలా సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా జీలకర్రని, అలాగే గుప్పెడు కొత్తిమీరని కాడలతో సహా వేసుకోండి. కాడలతో సహా వేసుకుంటేనే చట్నీ అనేది టేస్టీగా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే పల్లీలను వేసుకున్నారో అదే కప్పుతోటి 1/2 కప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి. ఖచ్చితంగా పచ్చి కొబ్బరి అయితేనే మీకు ఈ చట్నీ అనేది అస్సలు రుచి వస్తుంది అనమాట. ఎండు కొబ్బరి వేసుకోకూడదు. అలాగే ఇందులోకి చాలా అంటే చాలా కొద్దిగా చింతపండును కూడా వేసుకోండి. చింతపండును మరీ ఎక్కువగా వేసుకోవద్దు. చివరిగా ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా పుట్నాల పప్పును వేసుకోండి. వీటినే వేయించిన శనగపప్పు, చట్నీ పప్పు అని కూడా అంటారు. ఇప్పుడు మనం వేసుకున్న జీలకర్ర, కొత్తిమీర, కొబ్బరి, చింతపండు, అలాగే ఈ పుట్నాల పప్పు ఇవన్నీ కూడా జస్ట్ 1 నిమిషం పాటు మాత్రమే లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఎక్కువసేపు వేయించకూడదు. వీటిని ఎక్కువసేపు వేయించినా కూడా చట్నీ అనేది మీకు అంత పర్ఫెక్ట్గా రాదనమాట. జస్ట్ 1 నిమిషం పాటు వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. సో మనం వేయించుకున్న ఈ పల్లీలు పూర్తిగా చల్లారిన తర్వాత ఈ పల్లీల పైన పొట్టు అనేది సగం పల్లీలకు మాత్రమే పొట్టు తీసుకోండి, అన్ని పల్లీలకు తీసుకోవద్దు. ఇలా సగం పల్లీలకు పొట్టు తీసేసుకొని వీటిని మిక్సీ జార్లోకి వేసుకోండి. నెక్స్ట్ ఇదే మిక్సీ జార్లోకి మనం వేయించుకున్న ఈ పచ్చిమిర్చి, కొబ్బరి ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటిని కూడా ఇదే మిక్సీ జార్లోకి వేసేసుకొని ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని, అలాగే చట్నీని గ్రైండ్ చేసుకోవడం కోసం అవసరమైన నీళ్ళని ఒకేసారి వేసుకోవద్దు. కొంచెం కొంచెం వేసుకుంటూ చట్నీని కొంచెం లైట్గా బరకగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోండి. టిఫిన్ సెంటర్స్లో అయితే గ్రైండర్లో గ్రైండ్ చేస్తారనమాట. అప్పుడు మనకి చట్నీ అనేది మరీ మెత్తగా పేస్ట్ లాగా అవ్వకుండా కొంచెం బరకగా ఉంటుంది కదా, ఆ టేస్టే వేరుగా ఉంటుంది అసలు. అదేవిధంగా మనం ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే మిక్సీ జార్లో ఇలా కొంచెం కొంచెం నీళ్ళను వేసుకుంటూ గ్రైండ్ చేసుకున్నారంటే చట్నీ చూసారా ఈ విధంగా గ్రైండ్ అవుతుంది అనమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి తీసుకొని ఇదే మిక్సీ జార్లో కొద్దిగా నీళ్ళను వేసుకొని ఈ చట్నీలో వేసుకొని కలుపుకోండి. సో చట్నీ మీకు పలచగా కావాలంటే పలచగా ప్రిపేర్ చేసుకోవచ్చు, మరీ చిక్కగా కాకుండా. నేనైతే ఇక్కడ ఇడ్లీలోకి కాబట్టి కొంచెం పలచగానే ప్రిపేర్ చేసుకున్నాను. అదే మీరు దోశలోకి అయితే కొంచెం గట్టిగా ప్రిపేర్ చేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టుకోవడం కోసం తాలింపు గిన్నెలోకి 1 టీ స్పూన్ నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ మినపగుళ్ళు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 ఎండుమిర్చిని వేసుకొని 1 రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకొని తాలింపుని చక్కగా లో ఫ్లేమ్లోనే వేయించేసుకోండి. తాలింపు ఇలా చక్కగా వేగిన తర్వాత ఈ చట్నీలో వేసేసుకొని కలుపుకోండి. అంతే, చాలా చాలా కమ్మగా ఉంటుంది ఈ చట్నీ. తప్పకుండా ట్రై చేయండి, అస్సలు మిస్ అవ్వద్దు ఈ టేస్ట్ని. చిన్న ఉల్లిపాయ వేసాం కదా, దానివల్ల చట్నీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా అనిపించింది అనేది ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్లో చాలా రకాల చట్నీ రెసిపీస్ ఉన్నాయి, వాటి లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను.
ఒకసారి చెక్ చేయండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ చట్నీని నేనైతే వేడి వేడి స్పాంజ్ లాంటి ఇడ్లీతో సర్వ్ చేసుకుంటున్నాను. మీలో ఎవరికైనా ఈ ఇడ్లీ రెసిపీ కావాలి అంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.